ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే గులాబ్ జామ్ తయారు చేసుకుందాం. దానికోసం ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఎంటీఆర్ పౌడర్ తీసుకున్నాను, గులాబ్ జామ్ మిక్స్. దాంట్లో నేను పాలతో మిక్స్ చేసుకున్నానండి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ. ఈ విధంగా మనకి చేతికి అంటుకునేలాగానే ఉండాలి. కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఖచ్చితంగా పిండిని కొద్దిసేపు నాననివ్వాలండి. తర్వాత షుగర్ సిరప్ కోసం 700 గ్రామ్స్ షుగరు, 700 ml వాటరు పోసుకొని ఈ విధంగా మరిగించుకోండి. బాగా థిక్గా అయ్యేలాగా మరిగించుకోండి. తర్వాత అందులో యాలకుల పొడి, నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మళ్ళీ ఇంకొకసారి పిండిని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని చేతి మధ్యలో ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ క్రాక్ లేకుండా రౌండ్స్ చేసుకోండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లో ఫ్లేమ్లోనే వీటిని మనం కాల్చుకోవాలి.